ఒక వర్బుని తీసుకొని అన్ని రకాల సెంటెన్సెస్ తో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను కాబట్టి టీచ్, బోధించుట టీచ్. సో ఒక టీచ్ అనే వర్బుని తీసుకొని చెప్తాను చూడండి. ఐ డూ టీచ్ అంటే నేను బోధిస్తాను అని అర్థం. టీచ్ అంటే బోధించుట కాబట్టి నేను బోధిస్తాను. ఎవ్రీడే ఐ డూ టీచ్ ఇంగ్లీష్ అంటే ప్రతిరోజు నేను ఇంగ్లీష్ బోధిస్తాను. హీ డస్ టీచ్ అంటే అతడు బోధిస్తాడు. ఐ డిడ్ టీచ్ ఇంగ్లీష్ ఫర్ 10 years అంటే నేను 10 సంవత్సరాలు ఇంగ్లీష్ బోధించాను, అయిపోయింది అని అర్థం. ఇక్కడ షెల్ విల్, ఐ విల్ టీచ్ ఇంగ్లీష్ అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ క్లాసెస్ అంటే భవిష్యత్తులో నేను బోధిస్తాను అని దాని అర్థం. కెన్ అంటే ఐ కెన్ టీచ్ అంటే నేను బోధించగలను. కుడ్ అంటే నేను బోధించగలిగాను. మైట్ అంటే చేస్తే చేయవచ్చు. ఐ మే టీచ్ ఆర్ ఐ మైట్ టీచ్ అంటే నేను బోధిస్తే బోధించవచ్చు అని అర్థం. ఐ షుడ్ టీచ్ అంటే నేను బోధించాలి. ఐ మస్ట్ టీచ్ అంటే నేను తప్పకుండా బోధించాలి. ఐ వుడ్ టీచ్ అంటే నేను ఒకప్పుడు బోధించేవాడిని. ఐ హ్యావ్ టు టీచ్ అంటే నేను బోధించాల్సి ఉంది. ఐ నీడ్ టు టీచ్ అంటే నేను బోధించాల్సిన అవసరం ఉంది. ఐ విల్ హ్యావ్ టు టీచ్ అంటే నేను భవిష్యత్తులో బోధించాల్సి వస్తుంది. ఐ డేర్ టు టీచ్ అంటే నేను ధైర్యంగా బోధిస్తాను. ఐ ఆట్ టు టీచ్ అంటే నేను బాధ్యతగా ఆ పనిని చేస్తాను, సో బాధ్యతగా బోధిస్తాను. ఐ వాంట్ టు టీచ్ అంటే నేను బోధించాలనుకుంటున్నాను. ఐ విష్ టు టీచ్ అంటే నేను బోధించాలనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు టీచ్ అన్నా కూడా నేను బోధించాలనుకుంటున్నాను. ఐ వాంటెడ్ టు టీచ్ అంటే నేను బోధించాలనుకున్నాను బట్ ఆ పని చేయలేకపోయాను.